ఒక స్టార్టప్‌కి పెయిన్ పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ పెయిన్ పాయింట్‌కి మంచి సొల్యూషన్ చెప్పడం అంతకన్నా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? దానికి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్ వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఎందుకు సఫర్ అవుతున్నారు? వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి? జెండర్ ఏంటి? ఈ ప్రాబ్లమ్ నువ్వు ఒకటే ఫైండ్ ఔట్ చేసావా? లేకుంటే ఇంతకుముందు ఎవరైనా ఫైండ్ ఔట్ చేశారా? చేసింటే వాళ్ళు ఎలాంటి సొల్యూషన్ చెప్పారు? ఆ సొల్యూషన్ ఉన్నా ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? దానికి రీజన్స్ ఏంటి? ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల? క్వాలిటీ తక్కువ ఉండడం వలన? లేకుంటే అవైలబుల్‌గా లేకపోవడం వలన? ఇలా ప్రతి ఒక్కటి అనలైజ్ చేసినప్పుడు నీకంటూ ఒక గ్యాప్ దొరుకుతుంది. అదే నీ స్టార్టప్‌కి ఐడియా. ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలో అది కూడా నువ్వే చెప్పొచ్చు కదా బ్రో అనొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ పెయిన్ పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. ఒక డిఫరెంట్ వేలో అనలైజ్ చేస్తారు. ఇక్కడ పెయిన్ పాయింట్ ఉందని కనిపెట్టింది నువ్వు, అనలైజ్ చేసింది నువ్వు, గ్యాప్ ఉందని తెలుసుకుంది కూడా నువ్వే. అలాంటప్పుడు ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే నాలెడ్జ్ కూడా నీ దగ్గరనే ఉంటుంది. ఈ అనాలిసిస్ ఎంత బాగా చేసుంటే నీకు అంత మంచి సొల్యూషన్ దొరుకుతది. అయినా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డీఎం చెయ్యి మాట్లాడుకుందాం. ఎవరైనా స్టార్టప్‌ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే నా కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫాలో చేసుకోండి.